అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు అందరు? ఇక్కడైతే నేను ఖైరతాబాద్కి మళ్ళీ ఒకసారి వచ్చేసిన అప్డేట్ కవర్ చేయడానికి. మన వినాయకుని దగ్గర ఏం అప్డేట్ అయిందో ఏమైందో మొత్తం అయితే చూపిస్తా. ఎండ్ వరకు అయితే చూడండి, మొత్తం అయితే చూపిస్తా. ఇంకా మనకు ఫేస్ అయితే ఎవరైతే చూడలేదో పోయి మనకు ఇంకా ఛానల్లో ఉంది ఫేస్ వీడియో. మొత్తం వినాయకుని అయితే ఫేస్ అయితే చూపించిన, అదైతే చూసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, తొందరగా పోండి. చాలు. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. చూస్తున్నట్లయితే మన వినాయకునికి సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. మనకు స్టమక్ పార్ట్లో అయితే మొత్తం వర్కింగ్ అయితే నడుస్తుందన్నమాట. సెకండ్ లేయర్కి సంబంధించిన మట్టి వర్క్ ఏదైతే ఉంటుందో అదైతే మొత్తం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూస్తున్నట్లయితే ఒకసారి అందరికీ పోస్టర్ అయితే చూపిస్తా. మనకు పోస్టర్ అయితే ఉందన్నమాట. పోస్టర్ చూసుకోండి. అందరు ఎవరైతే చూడలేదో ఈసారి మస్తు మంది అయితే చూడలేదు, పోస్టర్ అయితే చూసేసుకోండి. ఇక మనకు మన పేరు వచ్చేసి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నిలవబోతుండు. 71th ఇయర్, ఇంకా 69 ఫీట్స్ అనమాట. ఇక్కడ మన వినాయకుని అప్డేట్ చూస్తున్నట్లయితే మన వినాయకుని దగ్గర అయితే మొత్తం కొత్త భాగం దగ్గర అయితే సెకండ్ లేయర్కి సంబంధించిన మట్టి వరకు అయితే నడుస్తుంది అనమాట. సో చూసుకోండి, ఈ విధంగా అయితే సెకండ్ లేయర్కి ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. మొత్తం ఈరోజు ఈవినింగ్ వరకు మనకు నడుము భాగం దాకా అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ ఎట్లా అయితే అవుతుందో అది కూడా అప్డేట్, ఈవినింగ్ అప్డేట్ కూడా వస్తుంది అన్నమాట మన ఛానల్లో. ఇంకా మనకు కొండలకు సంబంధించిన వర్క్ అయితే నడిచింది. బ్యాక్గ్రౌండ్లో అయితే ఇట్లా మౌంటైన్స్ వస్తాయి కదా, మౌంటైన్కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. గ్లోబ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మౌంటైన్స్ కూడా కంప్లీట్ అయినా. చూసుకోండి, ఈ విధంగా అయితే అన్ని మౌంటైన్స్ అయితే కట్టేసారు. మనకు అడ్డంగా ఇంకా నిలువగా అయితే మనకు జాలి కొట్టడం అయితే జరిగింది ఐరన్ రాడ్లతోని. ఇక సన్న జాలి అయితే వస్తుంది. ఇక ఈ విధంగా అయితే సన్న జాలి అయితే ఇక్కడైతే కొడతారన్నమాట. సన్న జాలి కొట్టడం అయితే జరుగుతుంది. ఈ సన్న జాలి ఎట్లయితే కొట్టేస్తారో మొత్తం గ్లోబ్కి కానివ్వండి, మౌంటైన్స్కి కానివ్వండి, సన్నగా జాలి అయితే కొట్టేసిన తర్వాత మనకు నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఫస్ట్ లేయర్కి సంబంధించిన మట్టి వర్క్ అయితే జరుగుతుంది. వరిగట్టి ఇంకా మట్టితోనైతే ఫస్ట్ లేయర్కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తాయి. ఇక కింద ఏదో పార్ట్ అయితే కనిపిస్తుంది, చిన్న చిన్న పార్ట్స్లో అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. దేని గురించి ఒకసారి అడిగితే మీకు చెప్తా. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక మన జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాం, ఇంకా హయగ్రీవ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మన మూషిక వాహనం, వినాయకుని పాదాలు అయితే ఉన్నాయి. మార్నింగ్ టైంలో అయితే అందరు దర్శించుకోవాలని కోరుకుంటున్నా. తొందరగా అయితే దర్శించుకోండి. జయ బోలో ఖైరతాబాద్ కొడ గణేష్ మహారాజ్కి. సో ఈ విధంగా అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్, ఈ సైడ్ చూపిస్తా అందరికీ. ఈ సైడ్ కూడా మౌంటైన్స్ రెడీ అయిపోయినాయి. ఇక అడ్డంగా అయితే కొట్టేసి ఇక నిల్వ కొట్టాలి. మొత్తం ఈ ఐరన్ రోడ్ల వర్క్ అయితే కంప్లీట్ అయినాక మనకు ఏమంటారు జాలి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. జాలి వర్క్ ఎట్లా అయితే స్టార్ట్ అవుతాయో అప్పుడు కూడా మొత్తం చూపిస్తా. ఈరోజు ఈవినింగ్ వరకు జాలి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. కింద కూడా ఇక్కడ కూడా జాలి కొట్టేడుతుంది. ఈ సైడ్ కానివ్వండి మొత్తం జాలి కొట్టేడుతుంది. ఆ జాలి కొట్టిన తర్వాత దానికి కూడా మనకు మట్టి వర్క్ అనేది జరుగుతాయి. ఇంకా మనకు సైడ్కి గణేష్ మందిర్కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తాయి అన్నమాట. గణేష్ మందిర్కి సంబంధించిన వర్క్స్ అయితే మనకు పోల్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మొత్తం ఒక ఎన్ని పోల్స్ ఉన్నాయి, 8 పోల్స్ అయితే ఉన్నాయి. 8 పోల్స్ అయితే మొత్తం ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మన నాగబాబు అన్న టీం అయితే వర్క్ అయితే చేస్తారు అన్నమాట. ఇక మొత్తం బేస్ అనేది చేసేసిరు, పిల్లర్స్ టైప్ అయితే పెట్టేసిరు. మొత్తం కంప్లీట్ అవుతుంది. మనకు రేకులతో అయితే కవర్ చేస్తారు. ఈ ఐరన్ రాడ్స్ అయితే మొత్తం ఇలా లైన్ బై లైన్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ అయితే వేరే వర్క్స్ అయితే నడుస్తున్నాయి, అదైతే చూపించలేకపోతున్నా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వర్క్ జరుగుతుందని ఇక పోతలే ఆడ చూసుకోండి. ఈ విధంగా అయితే ఉంది. అప్డేట్ మనకు గజ్జలమ్మ తల్లి ఒకసారి చూపిస్తే అందరికీ గజ్జలమ్మ తల్లి దర్శనం కూడా చేసుకోండి. మన గజ్జలమ్మ తల్లి ఎవరికైతే తెలీదో గజ్జలమ్మ తల్లి గురించి అయితే ఒకసారి చెప్తా, మీకు అందరూ అయితే తెలుసుకోవాలని కోరుకుంటున్నా. మన గజ్జలమ్మ తల్లి మందిర్ అయితే వినాయకుడు ఈ లేక ముందు ఇక్కడైతే మందిర్ ఉండే అనమాట. మందిర్ ఉండే ఈ మందిర్ని ఇక్కడ నుంచి తీసి మనకు ఈ హాస్పిటల్ కనిపిస్తుందా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అనమాట. దాని వెనకాల ఆ సైడ్ ఈ గల్లీల నుంచి పోతే మనకైతే గజ్జలమ్మ తల్లి మందిర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక అదే బేస్ తీసుకొని ఈసారి అయితే గజ్జలమ్మ తల్లి పెట్టడం అయితే జరిగింది. కమిటీ మెంబర్ డిసైడ్ చేసి అందరైతే అడిగిర్రు, అందరు డిసైడ్ చేసి అయితే గజ్జలమ్మ తల్లి అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకా మనకు ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మనకు శ్రీ విశ్వశాంతి శక్తి మహాగణపతి. అది మొత్తం మన సింధూర్ అటాక్ చేశారు కదా మన మోదీ గారు, దాని మీద బేస్ ఉందన్నమాట. ఎవరికైతే తెలియదు దాని మీద బేస్ ఉంది. విశ్వశాంతి అంటే అంతా మనకు మొత్తం సింధూర్కి సంబంధించిన అటాక్ అయింది కదా, దాని గురించే మనకు ఈ వినాయకుడు అయితే బేస్ అయి ఉందన్నమాట. మన వినాయకుని హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయినా ఒకసారి చూపిస్తా. హ్యాండ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిందో వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే బయటకు వెళ్ళి మీకైతే చూపిస్తా. ఆగండి.
ఇక్కడ చూసుకోండి గైస్, మన వినాయకుని హ్యాండ్ అయితే లడ్డు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం గడ్డి ఇంకా మట్టి వరకు అయితే ఫస్ట్ లేయర్కి సంబంధించిన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. లడ్డు కూడా ఫిక్స్ చేసేసారు. నాకైతే కనిపిస్తలేదు, ఎందుకంటే పైన ఓలేకపోతున్నా, అందుకోసమే. ఇక మనకు ఆయుధాల హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇక ఆశీర్వాద హ్యాండ్ అయితే మిగిలి ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తారంట ఈరోజు ఈవినింగ్ వరకు. అది ఎట్లయితే కంప్లీట్ అవుతుందో అది కూడా మీకు మొత్తం అయితే చూపిస్తా. ఇక మట్టి వర్క్స్ అయితే తొందరగా నడుస్తున్నాయి. మనకు నడుము భాగం దాకా అయితే వచ్చేసింది. ఇక లడ్డు హ్యాండ్ అయితే కనిపిస్తుందా చూసుకోండి. ఇదైతే లడ్డు హ్యాండ్ అన్నమాట, ఈ రౌండ్ పైన అయితే లడ్డు ఉంది, దానిపైన కవర్ ఉంది, అదైతే కనిపిస్తలే. ఈ సైడ్ నుంచి కూడా చూపిస్తాం. మనకు చూసుకోండి గైస్, మనకు వినాయకుని తొండం అయితే కనిపిస్తా ఉంది. తొండం, మన నడుము, ఇదైతే ఆశీర్వాద్ ఇచ్చే హ్యాండ్, ఆయుధాల హ్యాండ్స్, దానికైతే మట్టి వరకు ఇంకా కాలేదు, అది కూడా అవుతుంది అన్నమాట. మన వినాయకుడి దంతం అయితే కనిపిస్తుంది. సైడ్కి ఒక ఫేస్, ఈ సైడ్కి ఒక ఫేస్. ఎవరైతే వేసిరు, ఇది ఎప్పుడు తీస్తారో అర్థమైతే లేదు. మనకు విజువల్స్ అయితే కనిపిస్తలేవు, అందుకోసమే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఈ సైడ్ నుంచి వస్తారు, చూపిస్తా. చూసుకోండి, కొంచెం కనిపిస్తుంది. ఆ ఫేస్ అయితే కనిపిస్తూ ఉంది మనకైతే. వినాయకుని ఫేస్ అయితే పైన కనిపిస్తుంది. కిరీటం, మన నాగంపాం అన్నీ పైన కొంచెం ఫినిషింగ్గా తెస్తారు అన్నమాట. చిన్న ఫినిషింగ్స్ అయితే ఉంటాయి కదా, తెస్తారు. మన తొండం అన్నమాట చూస్తుంది. ఈ విధంగా అయితే మొత్తం